అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో కొత్త ఆధారం ప్రస్తుతం ఇప్పుడు లభించిందని ఏవియేషన్ అనలిస్ట్ కెప్టెన్ స్టీవ్ అంటున్నారు. అదేంటంటే ఆర్ఏటి ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనేది ఫ్లైట్ కింది భాగంలో ఉంటుంది. అదేంటంటే ఆ వీడియోలో అది ఫ్లైట్ కింది భాగంలో అది ఓపెన్ అయినట్లుగా కనిపించిందిట. 2 ఇంజన్లు ఫెయిల్ అయితే హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ పవర్ అందనప్పుడు ఈ ర్యాట్ అనే పరికరం కిందకు వచ్చి ఫ్లైట్కి సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ విమానం కేవలం 600 మీటర్ల ఎత్తులోనే ఉండేసరికి ఈ ర్యాట్ బయటికి వచ్చిన ఏమాత్రము మనకి దానివల్ల ప్రయోజనం చేకూరలేదు. బోయింగ్ 787లో ర్యామ్ ఎయిర్ టర్బైన్ అనే ప్రత్యేక పరికరం ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ డ్రీమ్ లైనర్లో కూడా ఆ పరికరం ఉంది. అత్యంత ఎమర్జెన్సీ సమయంలో విమానం కింది భాగం నుండి ఇది బయటకు వస్తుంది. ఒక చిన్న ప్రొఫైల్ మాదిరిగా ఉండి మోటార్స్ ఉంటుంది. దీన్ని ఏంటంటే ఈ మోటార్స్ మీద రన్ అవుతుంది. 2 ఇంజన్లు ఫెయిల్ అయినా, అలాగే హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఫెయిల్ అయినా ఇది పవర్ జనరేట్ చేసి విమానాన్ని ప్రమాదానికి గురి కాకుండా చూస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం పూర్తి స్థాయిలో మనకి సమాచారం లేదు. కానీ పవర్ ఫెయిల్యూర్ ఉండడం వల్లే లాస్ట్లో ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే మేడే 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 చెప్పినప్పుడు నో పవర్ సో వీఆర్ ఫాలింగ్ అని చెప్పారు కదా కెప్టెన్. సో అది దీనివల్లే జరిగింది. అయితే ఏంటంటే కేవలం 600 మీటర్ల ఎత్తులో ఉండడం వల్లే ఈ పరికరం ఉన్నప్పటికీ అది బయటకు వచ్చినప్పటికీ కావలసినంత ప్రయోజనం చేకూరలేదు. నిజంగా ఏంటంటే ఇది బయటకు వచ్చినప్పుడు సాధారణ ఫ్లైట్ శబ్దం కాకుండా యుద్ధ విమానం వచ్చే సౌండ్ వస్తుంది. కానీ నిజంగా దురదృష్టకరం. సో ఇది మనకేమైనా ప్రయోజనం ఉండేదేమో ఇది కానీ బయటకు వచ్చి ఇంకా విమానం ఎత్తులో ఉండుంటే. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే విమానం తక్కువ హైట్లో ఉండడము, 2 ఇంజన్లు పనిచేయకపోవడంతో ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగింది. ఏదైనా చాలా దురదృష్టకరం. అక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం.